రాకా అంటే అర్థం ఏంటి? బన్నీ లుక్లో విషయం ఉందా? ఉంటే ఎలా ఉంది? అట్లీ 18 సంవత్సరాల కళ ఏంటి? మాట్లాడుకుందాం. హాయ్ దోస్తో, రాకా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయిందా? అయితే ముందుగా చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేనేం రింగ్ రోడ్డు దగ్గర 100 ఎకరాల బిట్టేం అడగట్లేదు, జస్ట్ సబ్స్క్రైబ్. అదే నాకు నాలాంటి వాళ్ళకి బూస్ట్గా ఉంటుంది, ఇన్స్పిరేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ. ముందుగా రాకా అంటే అర్థం ఏంటి? కొంతమంది కామెడీగా రాక్షసుల్లోని రాకాసులోని రెండు కలిపి రాకా అంటున్నారు. హీరో క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది అంటున్నారు. అదేం కాదు, పులిహోరలాగా వాళ్ళు ఏదో చెప్తే మనం నమ్మకూడదు. అయితే కొంతమంది ఇంకా ముందుకెళ్ళి రివర్స్ స్పెల్లింగ్, రాకాని రివర్స్ చేస్తే కారా అంటే రూపం లేని వ్యక్తి తన ఉనికిని చాటుకుంటాడు అంటున్నారు. ఇది మరీ పీక్స్గా ఉంది. ఇవన్నీ కాదు, రాకా అంటే నిండు పౌర్ణమి, నిండు పున్నమి అని అర్థం. చంద్రుడు తన పూర్తి వెలుగులో ప్రకాశించే రోజు అని అర్థం. ఇది ఫిక్స్ అయిపోండి. కాదు అంటే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అయితే మన సెకండ్ పాయింట్, బన్నీ లుక్ ఎలా ఉంది? చాలామంది అనుకుంటున్నట్టు బన్నీ లుక్ పోస్టర్ అసలు పూర్తిగా రిలీజ్ చేయలేదు. మూవీ టీమ్ చెప్పింది కూడా ఇదే, జస్ట్ టైటిల్ పోస్టర్, టైటిల్ ఒక్కటే రిలీజ్ చేస్తే బాగుండదని ప్రీ లుక్ లాగా ఈ చిన్న పోస్టర్ ఇచ్చారు. మీరు గమనిస్తే ఆ హ్యాండ్ అవి అలా ఉంచడం బన్నీ ఐకానిక్ స్టైల్. ఆయన ట్విట్టర్ హ్యాండిల్లోని పిక్ ఇదే. ఇంకా నా పేరు సూర్యలో కూడా ఇదే లుక్లో ఒక పోస్టర్ ఉంది. కొంతమంది దీన్ని ఐలో విక్రమ్ అని కాశ్మీర్లో కార్తీ లుక్ని కాపీ అంటున్నారు. అలాంటప్పుడు అనిపిస్తుంది అస్సలకి ఎవర్రా మీరంతా అని అనిపిస్తుంది. ఇంకా పూర్తిగా బన్నీ లుక్ని రివీల్ చేయకూడదనే ఆ స్టిల్ ఇచ్చారు, బాడీ అంతా కవర్ అయ్యేటట్టు. సరే, అవన్నీ లుక్ పూర్తిగా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఒకటి మాత్రం కన్ఫర్మ్, ఇండియన్ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. ఈ ఒక్క మూవీ అని కాదు, మన గురుగారు రాజమౌళి వారణాసి కానీ, మన దంగల్ డైరెక్టర్ రామాయణం కానీ, ఇంకా అట్లీ బన్నీ రాకా కానీ, మనం వరల్డ్ మూవీలో సాలిడ్గా అడుగు పెట్టబోతున్నాం. దీంట్లో నో డౌట్. మన థర్డ్ పాయింట్, అట్లీ 18 సంవత్సరాల కళ ఈ మూవీ అని అంటున్నారు. చింతపండేం కాదు, ప్రతి ఒక్కరూ హైప్ కోసం చెప్పే మాటలు ఇవన్నీ. ఒకవేళ అదే నిజమైతే మీరు జవాన్నే, ఆ సినిమా ఎలాంటిదో తెలుసు కదా, పరమ రొటీన్ కమర్షియల్ సినిమా, దాన్నే ఆ స్టోరీని చెప్పి షారుఖ్ చెప్పి మెప్పించాడు, సినిమా తీసి హిట్ కొట్టాడు కూడా. అలాంటిది ఇంత కలైన స్టోరీ ఆయన దగ్గర ఉంటే అప్పుడే చెప్పి పెద్ద స్టార్స్తో ఒప్పించుండేవాళ్ళు. కాబట్టి అవన్నీ రిలీజ్ దగ్గరే కొద్దీ ఇలాంటి మాటలు వస్తూనే ఉంటాయి. ఇది నా ప్రాణం, దీనికోసం ప్రాణం పెట్టాను, లేకపోతే చచ్చిపోతాను, ఇలా చాలామంది చాలా చెప్తుంటారు. పట్టించుకోకండి, అదంతా ట్రాష్, స్క్రాప్, లైట్ తీసుకోండి. ఇది రాకా మీద మన వీడియో. నెక్స్ట్ డెకాయిట్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ రివ్యూస్ కూడా ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.